అంబేద్కర్ కోనసీమ జిల్లా కాజులూరు మండలం తనుమల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 20 ఏళ్లుగా పెనుమల గ్రామం నుంచి తనుమలకు వెళ్లే రోడ్డు గుంతలతో దారుణంగా ఉండేదని మంత్రి సుభాష్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి రోడ్డు వేయించాలని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనుమల్ల పెనుమల గ్రామ ప్రజలు కూటమి నాయకుల మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి పాలాభిషేకం చేశారు. ఒకటి అమలాపురంలో కళ్యాణ మండపం గురించి ఆయన ప్రస్తావించారు. నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవారు. తర్వాత లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా కులం సంఘీయులు చాలా మంది అమలాపురం కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ఆ రోజు పాదయాత్రలో యువగలంలో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు అమలాపురంలో 2 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణ మండపం కావాలి. సో దాన్ని స్పందిస్తూ మొన్న కూడా ఆయన 2 ఎకరాలు తీసుకోమని చెప్పి ఎక్కడన్నా ఉంటే సెర్చ్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా నాయకులందరూ కూడా వెళ్ళి 2 ఎకరాలు చూశారు, కానీ ఉన్న దాంట్లో అది నచ్చకపోవడంతో మళ్ళీ వెనక రావడం జరిగింది. ఆల్రెడీ దాని గురించి మన చంద్రమౌళి గారు ఇంకా చాలా మంది దాని మీద ఎక్కడైతే బాగుంటుంది అనేది ప్లేసులు ఎదుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అది అవ్వగానే కార్మిక శాఖ మంత్రిగా సిఎస్ఆర్ ఫండ్స్ నా వంతు దానికి చేయటం మీరు కూడా చేస్తానంటే సంతోషం. అలాగే ప్రతి విలేజ్ లోని మన కళ్యాణ మండపం నిర్మించడం అనేది కష్టం. అన్ని బేస్మెంట్ లెవెల్లో ఆగిపోయే పరిస్థితి. అక్కడ మండలానికి ఒకటి ఉంటే సరిపోతుంది. మండలం ఎక్కడైతే ఏ మండలానికి లేదో ఆ మండలానికి సైట్ ఇప్పించే పరిస్థితి బాధ్యత అక్కడ నాయకులు తీసుకోవాలి. కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రపోజల్ వస్తే సదరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ విషయానికి వస్తే హైదరాబాద్ లో సిటిబల్జీల్ని ఓసీల్లో కలిపేయడం జరిగింది. జీవో 16 కూడా అమలు చేయకుండా ఆ రోజున అక్కడ సిటిబల్జీల్ని ఓసీల్లో కలిపినప్పుడు మీరా కుమార్ గారు అవి కూడా కోర్టులోకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేశారు. తర్వాత నేను కూడా వస్తానని చెప్పి 2-3 సందర్భాల్లో వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఎలక్షన్ టైంలో కూడా వెళ్ళి ఓటు వేయొద్దని కూడా చెప్పాను ఆ గద్ద ముఖ్యమంత్రికి. అయితే మొన్న విషయం కూడా నేను ప్రస్తావించినప్పుడు కులాన్ని ఇప్పుడు ప్రాంతాలను విడినంత మాత్రాన కులాలని బీసీల నుంచి ఓసీ చేసేమని ఎక్కడా లేదు. అలాగే జార్ఖండ్ లో తీర్పు ఉంది, ప్రాంతాలు విడిపోయిన బీసీ ఓసీ ఎవరు అని చెప్పి క్లియర్ గా జడ్జిమెంట్ ఉంది. మరి ఆ రోజున కులానికి సిటిబల్జీ కులానికి కేవలం సెటిలర్స్ అంటే వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ తరతరాల నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎంతో మంది భవిష్యత్తు నాశనం అయిపోయింది ఓసీల్లో చేరటం వల్ల. ఆ ఉక్రోషంతో అతన్ని సన్నాసాన్ని తిట్టానని కేసీఆర్ ని అనేక ట్రోల్స్ చేశారు. హైదరాబాద్ వస్తే ఏదో కోస్తా అన్నారు, నేను వెంటనే వెళ్ళాను. అవన్నీ తాటాకి చెప్పుళ్ళు ఇవన్నీ చూసే ఉంటాం. అయితే తర్వాత బీసీ కమిషన్ దగ్గరికి మీరా కుమార్ గారు నేను వెళ్ళాం. మనం ప్రజెంట్ చేయవలసింది చేసాం, అక్కడ చెప్పవలసినవి అన్ని కూడా చెప్పాం. అలాగే అతి త్వరలో నేషనల్ బీసీ కమిషన్ దగ్గరికి మళ్ళీ హైదరాబాద్ పెద్దలను మీరా కుమారి గారి నేతలను కూడా తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే మనకెందుకులే అనుకునే రోజుల్లో సమర్థవంతంగా మన నాయకులు మీరా కుమార్ గారు కానీ వైఎఫ్సీ కానీ వీళ్ళందరూ పోరాడారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. అక్కడ కొంత 2 వర్గాలుగా ఉన్నప్పటికీ కలిసి పోరాటం చేస్తున్నారు. కలిసి అంటే ఎవరికాళ్ళు పోరాటం చేస్తున్నారని మనందరం మెచ్చుకోవాల్సిన విషయం. వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారు, కోర్టులో పోరాడుతున్నారు, బయట పోరాడుతున్నారు. దానికి ఇప్పుడు అధికారంలో ఉన్నాను కాబట్టి నా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. ఆ విషయం వదిలేదేమీ లేదు, మళ్ళీ వెళ్తాం. అలాగే వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళని పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం ఈ సిటిబల్జీలకు చేశారు కాబట్టి
ఆ గెడ్డముక్కు పంతులు కానీ వాళ్ళ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరివేస్తామని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, పోరాటాలు ఐక్యత అక్కడ కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఎవరు హైదరాబాదులో ఎవరు కూడా సైలెంట్ గా లేరు. వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సాయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం కాబట్టి ఏ పోరాటాలన్నా చేయొచ్చు. అక్కడ తక్కువ శాతంలో ఉన్నప్పటికీ ఐక్యత మాత్రం ఎక్కడ పోవడం. 2 గ్రూపులు ఉన్నాం, 3 గ్రూపులు ఉన్నాం. సమయం కష్టం వచ్చేటప్పటికి అందరూ కలుస్తున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే వాళ్ళు కర్మకాలి కానీ బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి వచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం కాలు కూడా వాళ్ళు పెట్టినామని మరి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు బీఆర్ఎస్ పెట్టినా ఏం పెట్టినా తీవ్ర అన్యాయం సిటీ ప్రజలకు చేశారు కాబట్టి ఆ గెడ్డముక్కు పంతులు కానీ వాళ్ళ తనయుడు కానీ ఎవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రంలో తరివేస్తామని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, పోరాటాలు ఐక్యత అక్కడ కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు ఎవరు హైదరాబాదులో ఎవరు కూడా సైలెంట్ గా లేరు. వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సాయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం కాబట్టి ఏ పోరాటాలన్నా చేయొచ్చు. అక్కడ తక్కువ శాతంలో ఉన్నప్పటికీ ఐక్యత మాత్రం ఎక్కడ పోవడం. 2 గ్రూపులు ఉన్నాం, 3 గ్రూపులు ఉన్నాం. సమయం కష్టం వచ్చేటప్పటికి అందరూ కలుస్తున్నారు. అది మెచ్చుకోదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.